హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ 2025 మార్చి 14వ తారీఖు శుక్రవారము పాల్గొన పౌర్ణమి, లక్ష్మీ జయంతి, హోలీ పండుగ. ఈ రోజు అమ్మవారిని మనము ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలండి, అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటాం. అంతేకాదండి, ఆ రోజు ఆ అమ్మవారికి పుట్టినరోజు కాబట్టి అమ్మవారు లక్ష్మీదేవి అంటేనే సాక్షాత్తు డబ్బు. అలాంటి అమ్మవారికి కాయిన్స్ మాల వేస్తే చాలా మంచిదండి. 21 కాయిన్స్ కానీ, 9 కానీ, లేకపోతే 108 కానీ, ఇలా చక్కగా 11 కానీ, ఇలా బేస్ సంఖ్యలో మనము ఎన్ని ఉంటే అన్ని కాయిన్స్ మాల మనం వేసుకోవచ్చు అనమాట. అమ్మవారికి నుదుటిన కుంకుమ పెట్టి అమ్మవారికి గంధం పోసి ఇంటిలోకి అమ్మవారిని ఆహ్వానించాలి. అమ్మవారికి ఒక్క దీపం అంటే మట్టి ప్రమిదల్ని చక్కగా మనం అలంకరణ చేసుకుని మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి లేకపోతే నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు 1 ఒత్తిగా వేసి ఇలా మనం సిద్ధం చేసుకోవాలండి. పూజ గదిని అంతటిని కూడా చక్కగా మనకి ఏ రకం పువ్వులు దొరికితే ఆ పువ్వులతో మనం అలంకరణ అనేది చేసుకోవాలన్నమాట. అమ్మవారికి చాలా ప్రీతికరం అండి కాయిన్స్ మాల. మనం అన్ని అలంకరణ చేసుకున్న తర్వాత దీపారాధన అనేది చేసుకుని అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టాలన్నమాట. పాలల్లో బెల్లం కానీ, లేకపోతే పాలతో చేసిన కీర్ అంటే బియ్యంతో చేసిన పరమాన్నాన్ని కానీ మనం నైవేద్యంగా పెట్టుకోవాలండి. అమ్మవారికి మట్టి ప్రమిదలో దీపారాధన, లక్ష్మీదేవికైనా తులసమ్మకైనా ఇలా మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే లక్ష్మీ జయంతి రోజు చాలా చాలా మంచిదండి. ఒక్క దీపం అంటే మట్టి ప్రమిదలో దీపారాధన. కాయిన్స్ మాల మనకి 2 రూపీస్ కానీ 1 రూపీస్ కానీ ఉంటాయి కదండి, అవి 9 కానీ 11 కానీ, లేకపోతే 21 కానీ, లేకపోతే 108 ఇలా 108 కాయిన్స్ని మనం అమ్మవారి మెడలో వేస్తే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే లక్ష్మీదేవి, డబ్బంటేనే లక్ష్మీదేవి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ జయంతి రోజు అంటే పాల్గొన పౌర్ణమి రోజు ఉదయాన్నే మనం పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి ఇలా కాయిన్స్ మాల వేసి లక్ష్మీ గవ్వలతో, చిట్టి గాజులతో, ముత్యాలతో 108 అష్టోత్తరాలు అనేవి చదువుకుంటూ అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా మంచిదనమాట. శుక్రవారం శ్రీ లలితాదేవి కలిసి వచ్చింది. లలితా సహస్రనామం అంతేకాదండి, అమ్మవారి మణిదీప వర్ణన ఇవన్నీ కూడా శుక్రవారంతో కూడి వచ్చింది కాబట్టి పౌర్ణమి చాలా మంచిది. సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకొని తులసి కోట దగ్గర క్షీర దీపాన్ని వెలిగించి చంద్రుని కిరణాలు పడేలాగా తులసి కోటను కూడా చక్కగా మనం అలంకరణ చేసుకొని చంద్రుని కిరణాలు పడేలాగా క్షీరదీపాన్ని వెలిగిస్తే కూడా చాలా చాలా మంచిదనమాట. ఈ ఒక్క దీపం మట్టి ప్రమిదలో దీపారాధన. మట్టి ప్రమిదకు కూడా మనం అలంకరణ చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టి కాయిన్స్ అండి, చక్కగా కాయిన్స్ కూడా మనం పెట్టుకుంటే డబ్బులు లక్ష్మీ జయంతి రోజు అమ్మ సిరులు కురిపిస్తుంది అంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్ష్మీ జయంతి రోజు పాల్గొన పౌర్ణమి రోజు చక్కగా ఉదయాన్నే పూజ చేసుకుంటే కూడా అమ్మ ఆశీర్వాదం ఉంటుందండి. అమ్మవారికి గంధం పెట్టి ఇంటిలోకి ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరూ ఈ ఒక్క దీపం అనేది పెట్టుకోండి. అంతేనండి, మట్టి ప్రమిదలో దీపారాధన. పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి బియ్యంతో చేసిన పరమాన్నాన్ని కానీ, కేసరిని కానీ మనం పెడితే కూడా, ఎందుకంటే క్షీరసాగర మదనం నుండి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవికి పాలతో తయారు చేసినటువంటి క్షీరదీపం, పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని మనం పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తారనమాట. అదేవిధంగా సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి లక్ష్మీ గవ్వలు, ముత్యాలు, గోమతి చక్రాలు వీటన్నిటితోనూ 108 అష్టోత్తరాలను చదువుకొని అమ్మవారికి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ముత్యాల దండ, ముత్యాలు ఏమున్నా సరే అమ్మవారికి దండగా గుచ్చి వేయాలి. ఇలా కాయిన్స్ మాలను కూడా వేసుకుని పూజ చేస్తే చాలా చాలా మంచిదనమాట. ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం 14వ తారీఖు 2025 మార్చి మనకి ఇంకొక 2-3 రోజుల్లో మనకి అమ్మవారి లక్ష్మీదేవి పుట్టినరోజు. ఆ అమ్మ పుట్టడమే మంచి పాల సముద్రం నుండి ఉద్భవించినటువంటి ఆ అమ్మకు పాలతో చేసిన నైవేద్యాన్ని మనము పెడితే చాలా చాలా మంచిదండి. అమ్మవారి దగ్గర కాయిన్స్, పసుపు, కుంకుమ అన్నీ అమ్మవారికి అలంకరణ అనేది చేసి అమ్మవారి పాదాల చెంత ఉంచి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట సిరిలు వర్షం అమ్మవారు కురిపిస్తుందనమాట. ఎందుకంటే లక్ష్మీదేవి, డబ్బంటేనే లక్ష్మీదేవి. మీ దగ్గర కాయిన్స్ ఉన్నా, డబ్బులున్నా అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజ చేసుకుని ఆ కాయిన్స్ని మనం బీరువాలో పెట్టుకుంటే
చాలా చాలా మంచిదండి. ఇటువంటి ఆటంకం లేకుండా టయానికి మనీ అనేది అందుతుందన్నమాట, డబ్బు. అటువంటి అమ్మవారి పాదాల చెంత ఉంచినటువంటి ఆ కాయిన్స్ని మనం బీరువాలో పెట్టుకుంటే, పూజ చేసిన కాయిన్స్ని చాలా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్ష్మీ జయంతి రోజు తప్పకుండా అమ్మవారికి కాయిన్స్ మాల అనేది వేసి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా ఆల్రెడీ పూజ ఎలా చేసుకోవాలో నిన్నటి వీడియోలో నేను తెలియచేశాను. ఎవరైనా చూడలేని వారు ఉంటే ప్రతి ఒక్కరూ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి లింకు. ప్రతి ఒక్కరూ శుక్రవారం చాలా మంచి రోజు అనమాట. లక్ష్మీదేవికి లలితాదేవికి చాలా ఇష్టమైన రోజు. అమ్మవారు సాయంత్రం పౌర్ణమి రోజు సాయంత్రం చంద్రుణ్ణి చూసి చక్కగా సాయం సంధ్య వేళ దీపారాధన చేసుకొని తులసి కోడ దగ్గర దీపం పెట్టుకుని ముగ్గు వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి చంద్రుని చూసి ప్రతి ఒక్కరూ భోజనం చేస్తే చాలా చాలా మంచిదండి. పరమ పవిత్రమైన రోజు లక్ష్మీ జయంతి. అది శుక్రవారం మంచి రోజు కలిసి వచ్చింది. పాల్గొన మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం రోజు అమ్మవారు ఉద్భవించిన రోజు, అంటే అమ్మవారు జన్మించిన రోజు అనమాట. ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం తెల్లవారుజామున పూజ అనేది చేసుకోండి. సాయంత్రం చాలా చాలా మంచిదనమాట. అమ్మ ఆశీర్వాదం కాయిన్స్ మాల కింద పడింది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ పూజ చేసుకుని అమ్మవారి ఆశీర్వాదానికి పాత్రులు కండి. అమ్మవారి అష్టోత్తరాలు, అమ్మవారి అష్టకము, లక్ష్మీ అష్టోత్తరము ఇవన్నీ చదువుకుంటానండి. లక్ష్మీ జయంతి రోజు చాలా చాలా మంచిది. అమ్మవారికి ముత్యాలతోనూ అంతేకాదండి, అమ్మవారికి ఎర్రని పువ్వులతోనూ పూజ చేస్తే కూడా ఆ రోజు చాలా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి 108 కానీ కాయిన్స్తో కానీ, లేకపోతే అమ్మవారికి 9, 21 అలా మనం కాయిన్స్ మాల వేసుకుని పూజ చేసుకోండి. చాలా చాలా మంచిది అనమాట. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసారండి, కాయిన్స్ మాల అమ్మవారికి చక్కగా ఈ విధంగా వేసుకుని అమ్మవారి ఆశీర్వాదం అనేది పొందండి. కాయిన్స్ మాల వేయలేని వాళ్ళు ఇలా చక్కగా ఒక ఇత్తడి గిన్నెలో కానీ వెండి గిన్నెలో కానీ ఇలా కాయిన్స్ పెట్టి అమ్మవారి పాదాల చెంత ఉంచితే కూడా చాలా చాలా మంచిదన్నమాట. పాలతో చేసిన నైవేద్యం పెట్టాలండి. ఎందుకంటే క్షీరసాగర మధనం నుండి ఉద్భవించిన రోజు లక్ష్మీ జయంతి అమ్మవారు కాబట్టి పాలతో చేసిన కీరిని, పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి. లలితాదేవిని కూడా పెట్టుకోండి. నేను పద్మముల మీద పెట్టాను. లలితాదేవికి అమ్మవారికి ముత్యాల దండ కూడా వేసి ఇలా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. చూసారండి, అమ్మవారికి ఎంత అందంగా ఉన్నారు. అమ్మవారికి గంధం పూసి మా ఇంట్లోకి ఆహ్వానించాను. బొట్టు పెట్టి మా ఇంటికి రా తల్లి అని పిలిచాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ముందుగానే వీడియో పెడుతున్నానండి. ఇంకా 2 రోజుల్లో మనకి లక్ష్మీ జయంతి వస్తుంది, శుక్రవారం. అందరూ చేసుకొని ఆ అమ్మవారి ఆశీర్వాదానికి పాత్రలు కండి. డబ్బు సమస్య ఉన్నా అన్నిటికీ కూడా ఈ పూజ మంచి పరిష్కారం దొరుకుతుందన్నమాట. నచ్చితే లైక్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.